ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బీహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారందరినీ కూడా ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తంగా 53% పోలింగ్ జరిగింది. తొలి దశలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సాధనకు సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రశాంత్, పోలింగ్ ఏ రకంగా జరిగింది? ఈ రోజు పోలింగ్ జరిగిన తీరేంటి? ఎంత శాతం పోలింగ్ నమోదైంది ఇవాళ? అంటే ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం 4 గంటల వరకు కూడా 58% ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఇప్పటికీ 5 గంటలకు ఈ పోలింగ్ ఓటింగ్ చేసుకునేందుకు టైం ముగిసినప్పటికీ కూడా 5 గంటలకు ఎవరైతే పోలింగ్ కేంద్రం వద్ద ఉంటారో వారందరినీ కూడా వాళ్ళ ఓట్లను వేసుకునేందుకు గాను అనుమతిస్తారు. కాబట్టి ఇంకా 6 గంటలకు 6:30 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది కొన్ని చోట్ల. కాబట్టి మొత్తం అయిన తర్వాత కానీ పూర్తిగా ఎంత మేరకు ఓటింగ్ శాతం నమోదైనది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ తొలి విడత ఎన్నికల్లో 121 స్థానాల్లో అంటే 18 జిల్లాలలో ఉన్నటువంటి 121 స్థానాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఒక లక్కీసరాయ్లోనే అక్కడ బీజేపీ నేత ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హాకు వ్యతిరేకంగా ఆర్జేడీ నేతలు కొంత ఆందోళన చేయటం, ఆయన అక్కడికి రానియకుండా చేసేందుకు అడ్డుకోవటం, అదేవిధంగా ఆయన వాహనాలపై రాళ్లు విసిరేయటం లాంటి చెదురుమదురు సంఘటనలు తప్పితే ప్రశాంతంగా మొత్తం 121 స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినట్టుగానే అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఎక్కడా కూడా ఎలాంటి హింసాత్మక సంఘటనలు మాత్రం జరగలేదు. ప్రధానంగా మొత్తంగా ఎన్నికల యొక్క ప్రక్రియ జరిగిన తీరు చూసినట్లయితే మాత్రం చాలా హోరాహోరీగా ప్రచారం ముగిసింది తొలి విడతలో. ఆ తర్వాత 121 స్థానాల్లో ఎన్నిక కూడా చాలా ప్రశాంతంగా ముగిసింది. ప్రధానంగా ఈ మహాగఠబంధన్ కూటమికి మాత్రం ఈ తొలి విడత జరిగినటువంటి 121 స్థానాలు చాలా కీలకం. కారణం గత 2020 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 63 స్థానాలు గెలుచుకుంది మొత్తం ఈ 121 స్థానాల్లో. అయితే జేడీయూ బీజేపీ రెండు పార్టీలు కూడా కలిపి 55 స్థానాలకు మాత్రమే గెలుచుకుంది. కాబట్టి ఈ మహాగఠబంధన్ కూటమికి ఈ తొలి విడత ఎన్నికలు చాలా కీలకం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా ఎన్నికలు జరిగిందన్నది చూసినట్లయితే పూర్తి స్థాయిలో మనం ఇప్పుడే అంచనా వేయడానికి ఆస్కారం లేదు. కానీ మొత్తంగా మాత్రం ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం తేజస్వి యాదవ్ కానీ అదేవిధంగా 2 ఉప ముఖ్యమంత్రులు అదేవిధంగా 14 మంది మంత్రులు కూడా ఈ 121 స్థానాల్లో అభ్యర్థులుగా ఉన్నారు. వారందరూ భవిష్యత్తు కూడా నిక్షిప్తమై ఉంది. నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు, ఓట్ల ఫలితాలు వచ్చిన తర్వాతనే భవిష్యత్తు ఏ రకంగా ఉంది, అదేవిధంగా ఫలితాలు ఏ రకంగా ఉన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మరొక వైపు ఎక్కడైతే బీహార్లో 2వ విడత ఎన్నికలు జరగాల్సిన ప్రాంతాల్లో చాలా ఉధృతంగా హోరాహోరీగా ఈరోజు కూడా ప్రచారం సాగింది. ప్రధానంగా ప్రియాంక గాంధీ, అదే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు బీజేపీ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. వారిద్దరు కూడా చాలా ఉధృతంగా ఈ మిగిలిన ప్రాంతాలు కూడా ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా వచ్చే ఆదివారం మలి విడత ఎన్నికల ప్రచారం కూడా వచ్చే ఆదివారంతో ముగియనుంది. ఎందుకంటే నవంబర్ 11వ తేదీన 2 మలి విడత ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి మలి విడత ఎన్నికలు గాను వచ్చే మలి విడత ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగియనుంది. ఈ రకంగా బీహార్ రాజకీయ ముఖ్యచిత్రం చూసుకున్నట్లయితే ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. అయితే రాజకీయంగా చాలా వైబ్రెంట్ గా ఉండే ఈ స్టేట్ లో ఇలాంటి ప్రశాంతంగా ఎన్నికలు జరగడం చాలా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నటువంటి 5 పార్టీలు అదేవిధంగా మహాగఠబంధన్ కూటమిలో భాగస్వామ్య పక్షాలు ఉన్నటువంటి 6 పార్టీలు చెందినటువంటి అభ్యర్థులంతా కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. ఆ మేరకు ఎన్నికలు కూడా ముగిశాయి. కాబట్టి ఫలితాలన్నది నవంబర్ 14వ తేదీన తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఎక్కడ ఒక లక్కీసరాయ్ మినహాయించి ఎక్కడా కూడా ఎలాంటి హింసాత్మక సంఘటన జరగదు. పూర్తిగా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. 5 గంటలకు అధికారికంగా ఎన్నికలు ముగిసినప్పటికీ కూడా ఎవరైతే పోలింగ్ కేంద్రం వద్ద ఉంటారో వారందరినీ కూడా వారు పూర్తిగా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను సమయం ఇస్తారు. ఆ మేరకు ఆ సమయం కూడా 6:30-7 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఎటకెలకు బీహార్లో మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తంగా 121 స్థానాలకు సంబంధించిన పోలింగ్ ఈ రోజు జరిగింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఈ రోజు పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. బీజేపీ నేత ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పోటీ చేస్తున్న లక్కీసరాయ్లో మాత్రం కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయ్ సిన్హాను ఆర్జేడీ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఆయన వాహనాలపై రాళ్లు విసిరారు.
తొలి విడత ఎన్నికల్లో ప్రాథమిక సమాచారం ప్రకారం 58% వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తే ఓటింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. మరొకవైపు మలి విడత ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాల్లో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేత ఎంపీ ప్రియాంక గాంధీ, బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.